క్రింది ప్రకటనలు ప్రకటించండి. రైట్ అమ్మా. ఏమన్నాడు? కేంద్ర జాబితాలోని ఏ అంశమైనా చట్టం చేసే హక్కు పార్లమెంటుకు కలదు. రైట్ అమ్మా. కేంద్ర జాబితా రైట్. రాష్ట్ర జాబితా, నెక్స్ట్ ఉమ్మడి జాబితా. రైట్ అమ్మా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, 3 జాబితాలు ఉన్నాయిగా. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల విభజన ఎన్ని జాబితాలు జరుగుతుంది? 3 జాబితాలు జరుగుతుంది. కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 59 అంశాలు ఉన్నాయి. 59 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 52 అంశాలు ఉన్నాయి. 52 అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి అంశం చూద్దాం. కేంద్ర జాబితాలోని ఏ అంశం పైన అయినా చట్టం చేసే హక్కు పార్లమెంట్ కలదు. రైట్, చెప్పాంగా. నెక్స్ట్, ఉమ్మడి జాబితాలోని ఏ అంశం పైన అయినా చట్టం చేసే హక్కు కూడా పార్లమెంటుకు కలదు అంటున్నాడు. ఉమ్మడి జాబితాలోని అంశం పైన చట్టం చేసే హక్కు పార్లమెంటుకు కలిగి ఉంటుంది అని అంటే ఉమ్మడి జాబితాలోని అంశం ఏ అంశం పైన చట్టం చేసే హక్కు పార్లమెంట్కి ఉంటుంది. అయితే చట్టం చేసేటప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. పార్లమెంట్ చట్టం చేస్తుంది, ఓకే, రాష్ట్రాల అభిప్రాయాలు కూడా ఉండాలి అందులో. ఓన్లీ కేంద్రం ఒక్కటే రండి ఉమ్మడి జాబితా పైన నిర్ణయం తీసుకోవడం కాదు, పార్లమెంట్ ఒక్కటే నిర్ణయం తీసుకోవడం కాదు. ఇప్పుడు కేంద్ర ఉమ్మడి జాబితాలోని అంశాల పైన పార్లమెంట్ చట్టాలు చేయాలనుకున్నా రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? 2 కూడా కరెక్టే. ఏ మరియు బి 2 కరెక్ట్.